బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో వరుస అగ్ని ప్రమాదాలు ఇప్పుడు బెంబేలెత్తించేస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్కోట్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ ఈ మూడు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ అగ్ని ప్రమాదాల్లో 35 మంది అసువులు బాసారు, 35 మంది చనిపోయారు. ఎవరి నిర్లక్ష్యమో ఏంటి అనేది కారణాలు ఏమైనా కావచ్చు, కానీ దేశంలో ఒక్క రోజులోని అంటే దాదాపుగా ఒక రోజు కింద చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ కింద మనం చూస్తున్నాం. ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ టీమ్ ఫస్ట్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. దేశంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తించేస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క రోజులోనే మొత్తం 32 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇంకా కొంతమంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒక్కొక్కటిగా, ఒక్కొక్క ఘటనకు సంబంధించి. మీరు చూస్తున్నారు ఇది టీఆర్పీ గేమింగ్ జోన్ రాజ్కోట్లో. ఇది గేమింగ్ జోన్. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది ఒక గేమింగ్ జోన్. ఇది గేమింగ్ జోన్ అంటే మన సాధారణంగా పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉంటారు. ఆ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ని చూసి అది అసలు గేమింగ్ జోనేనా అనిపిస్తుంది. రాజ్కోట్లో ఇది టీఆర్పీ గేమింగ్ జోన్లో ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ ఘటనలోనే దాదాపుగా ఎక్కువ మంది ఈ ఘటనలోని మృతి చెందారు. 27 మంది ఈ ఘటనలో మృతి చెందంటే అర్థం చేసుకోవచ్చు. 27 మంది ఈ ఘటనలో మృతి చెందితే దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే కనుక 9 మంది చిన్నారులు ఉండడం అత్యంత శోచనీయమైన అంశం. ఎందుకంటే గేమింగ్ జోన్కి సరదాగా వెళ్తూ ఉంటారు, అందులో వీకెండ్ దీనికి తోడైంది. దీంతో ఈ ప్రమాద తీవ్రతకు సంబంధించి బాధితుల సంఖ్య పెరిగింది. 27 మంది ఈ ఘటనలో మృతి చెందితే 9 మంది చిన్నారులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకా దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏంటి అనేది. షార్ట్ సర్క్యూట్ దీనికి కారణం అనేది ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఫైర్ ఫైటర్స్ అంటే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకున్నారు. అక్కడ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ కుప్పకూలిపోయిన పరిస్థితి, ఆ ప్రాంగణానికి సంబంధించి ఆ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే అక్కడున్న సముదాయం కావచ్చు, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ ఉన్న శిథిలాలను తొలగించేందుకు ప్రజ్ఞల సహాయం తీసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆ గేమింగ్ జోన్లో ఎటువంటి పరిస్థితి తలెత్తింది అనేది ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అనే అంశానికి సంబంధించి ఆ వెతుకులాట గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇది రాజ్కోట్కి సంబంధించి టీఆర్పీ గేమింగ్ జోన్ సంబంధించి విషాదకర ఘటన. ఇక ఢిల్లీకి సంబంధించి మీరు చూస్తే కనుక ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం మా ఉద్దేశం కాదు. అయితే దేశంలో ఏం జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురిచేసే ఉద్దేశం ఎన్నడూ మాకు లేదు, ఉండదు కూడా. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. ఇది ఢిల్లీలోని న్యూ బార్న్ బేబీ కేర్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ ఘటనలో 7 శిశువులు అసువులు బాసినట్టుగా తెలుస్తోంది, మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక 5 చిన్నారులకు సంబంధించి చికిత్స జరుగుతోంది. ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో 12 మందికి సంబంధించి 12 మందిని రక్షించారు. అయితే మృతులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పుడు ఒక్కసారి మీరు చూడొచ్చు హాస్పిటల్కి సంబంధించి ఆ ఘటన. ఒక్కసారి టీం ఒక్కసారి ఢిల్లీకి సంబంధించి 3 బాక్సెస్ కాదు, ఓన్లీ ఢిల్లీకి సంబంధించి ఫస్ట్ నుంచి ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ 3 బాక్సెస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆ పేలుడు జరిగిన సందర్భం కనుక చూస్తే షార్ట్ సర్క్యూటా లేకపోతే కారణం ఏంటి అనేది తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే బహుశా ఇంకా తెలియాల్సి ఉంది. రిక్వెస్ట్ టీం ఫస్ట్ నుంచి, ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక మంటలు అంటుకున్న ఆ విజువల్ మీరు ఇక్కడ చూడండి. ఆ పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన విజువల్ను కూడా మనకు కష్టపడి చూసే అవకాశం ఉంటుంది. అదిగో బహుశా ఇది ప్రమాద తీవ్రతను పెంచిందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇది ఢిల్లీకి సంబంధించి చిల్డ్రన్ హాస్పిటల్. ఈ ఘటనలో 7 శిశువులు మరణిస్తే 5 చిన్నారులకు ఇంకా చికిత్స జరుగుతోంది. మొత్తం 12 మందిని, మొదటి అంతస్తులో ఉన్న 12 మందిని రక్షించారు ఫైర్ ఫైటర్స్ అంటే అగ్నిమాపక సిబ్బంది. ఒకసారి ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించి 3 బాక్సెస్లో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్కోట్కి సంబంధించి టీఆర్పీ గేమింగ్ జోన్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది, అలాగే దీంతో పాటు చిల్డ్రన్ హాస్పిటల్ ఢిల్లీకి సంబంధించి ఎటువంటి సినారియో అని. ఇక ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇది పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ. ఒకసారి మీరు చూస్తే కనుక అక్కడ ఘటన జరిగిన తర్వాత ఏ స్థాయిలో ఘటనకు సంబంధించి పొగ అలుముకుందనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ
ఈ ఘటనలో ఒకరు మృతి చెందితే పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా బిమితారా జిల్లా పీర్దా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఘటన జరిగిన తర్వాత ఘటన తీవ్రత మీరు కనుక చూస్తే ఏ స్థాయిలో అక్కడికి పొగలు అలుముకున్నాయో, నల్లటి దట్టమైన పొగ అలుముకున్న మనం పరిస్థితి మనం చూస్తున్నాం. ఇఫ్ ఐ నాట్ రాంగ్, ఒక వస్తువు లేకపోతే ఏదో ఒక ఎగిరినట్టు మనకు అనిపిస్తుందంటే ఆ పేలుడు తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఇటు రాజ్కోట్ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ, ఛత్తీస్గఢ్ వరకు మొత్తం ఈ ఘటనలో 35 మంది మరణించారంటే ఒక్క రోజులో అగ్ని సంబంధించి అంటే అగ్ని ప్రమాదంలో 35 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రమాణాలు పాటించకపోవడమే, అంటే ఇటు హాస్పిటల్ కావచ్చు, లేకపోతే రాజ్కోట్కి సంబంధించి గేమింగ్ జోన్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్కి సంబంధించి కావచ్చు, ఆయా పరిమితులకు సంబంధించి ఆయా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనేది దాదాపుగా మనకు వినిపిస్తున్నమాట. సో ఏం జరగబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అగ్ని ప్రమాదంలో మరణించడం, ముఖ్యంగా హాస్పిటల్ కావచ్చు, గేమింగ్ జోన్స్ కావచ్చు, ఇటు ఫ్యాక్టరీస్ కావచ్చు, మూడు కూడా వైవిధ్యభరితమైనది చెప్పుకోవాలి. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఒకటి గేమింగ్ జోన్ అయితే ఒకటి హాస్పిటల్, మరొకటి పేలుడు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీ. అక్కడ కనుక సరైన చర్యలు, సరైన ప్రమాణాలతో అక్కడ వాటిని ఏర్పాటు చేస్తుంటే కనుక ఇటువంటి ప్రమాదం తలెత్తకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ బతుకులు కాలిపోయిన విజువల్స్, బతుకులు ఛిద్రమైపోయిన ఘటనలు, ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది ఈ ఘటనతో.